అధికార పార్టీని ఢీకొట్టి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మనందరం కూడా చేతులెత్తి ఒక్కసారి రేవంత్ అన్నకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ మన సోదరిమణి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు కాంగ్రెస్ పార్టీ ప్రచార అధ్యక్షులు శ్రీ మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ తెలుసు గడిచిన 10 సంవత్సరాలు ఈ ప్రాంతం అస్తవ్యస్తమైంది. రేవంత్ అన్న ఎంపీగా ఉండి మనందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గంలో వాళ్ళు అభివృద్ధి చేయకున్నా చెయ్యడానికి భయంతో అంతో ఇంతో చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గల్లీలో రోడ్డు, ప్రతి గల్లీలో డ్రైనేజు, ప్రతి లైటు, ప్రతి పోల్కు ఉండేది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఈ 10 సంవత్సరాలు ఈ దరిద్రపు ప్రభుత్వం మనకేమి చెయ్యలేదు. కానీ ఈరోజు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రంలో 17 సీట్లకు 14 సీట్లు రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాడు. సుధీర్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు పారిపోయినా రేవంత్ అన్నకు 30,000 మెజార్టీ ఇచ్చిన ఘనత మన అందరి మీద ఉంది. అందుకే ఈరోజు మీరందరికీ నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నా, రేపు రాబోయే రోజుల్లో మనకు మెట్రో రైలు అప్ టు పెద్దంబర్పేట వరకు రాబోతుంది. అదే విధంగా మూసీ నదిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఎవరన్నా ప్లాన్ చేసిండ్రా అంటే ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారే ఆ మూసీ నదిని బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఆ యొక్క మూసీ నదికి రూపురేఖలు మార్చబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మన యొక్క అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రేవంత్ అన్నకు ఆ రోజు ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో అంతకంటే తక్కువ కాకుండా మనమందరం మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, రేపు రాబోయేటువంటి రోజుల్లో రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి కాబోతుంది. ఎవరు ఏమిటి చెప్పినా ఎవరు ఏమి చెయ్యలేరు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే సమయం లేదు, అందరు మాట్లాడాలి కాబట్టి మీ అందరు ఒక్కసారి రేవంత్ అన్నకు వచ్చిన మెజార్టీ రావాలని చేతి గుర్తుకే